యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల సందర్భంగా సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సుబ్బు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ధానవాయిపేటలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి తొలి కార్యక్రమంగా గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ, వాసిరెడ్డి బాబీ, కురువెల్ల భానుసుందర్, ఎన్వి శ్రీనివాస్, మాని దొరబాబు, తగరం సోము ప్రారంభించారు. రక్తదానం చేసిన 50 మంది యువకులను జక్కంపూడి గణేష్ అభినందించారు. ప్రభాస్కు ఇంత భారీ ఎత్తున అభిమానులు ఉండడం, వారు ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా, సురేష్, సతీష్, కిషోర్, సాయి, నితీష్ తదితరులు పాల్గొన్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి వారసుడిగా వచ్చి యావత్ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తెలుగువాడి ఖ్యాతిని దశ వ్యాపించినటువంటి గొప్ప నటుడు శ్రీ ప్రభాస్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వారి అభిమానులందరూ మన దువ్వి సుబ్బు ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన గురించి విన్నప్పుడు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆయన మంచి భోజన ప్రియుడని, వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టే పంపుతారని, అదేవిధంగా షూటింగ్ టైంలో కానివ్వండి, మామూలు సమయంలో కానివ్వండి చాలా సరదాగా ఉంటారని, మంచి వాలీబాల్ ప్లేయర్ అని, మంచి మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, ఇటువంటి అభిమానులు ఎంతోమంది యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి హీరో చిరస్థాయిగా వారి కుటుంబం యొక్క పేరుని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.